లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ నుంచి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ రియాలిటీ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు, చాలా మంది ఆడియన్స్ టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కపోతారు. అందుకే అన్ని భాషల్లోని బిగ్ బాస్ టీవీ షోకు మంచి టీఆర్పీలు వస్తున్నాయి. ఇక తెలుగులోను సూపర్ సక్సెస్ అయ్యింది రియాలిటీ షో. ఇప్పటికే 7 సీజన్లు పూర్తయ్యాయి. మరి ముఖ్యంగా గత సీజన్కు రికార్డు స్థాయిలో టీఆర్పీలు వచ్చాయి. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని బుల్లితెర ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సీజన్ 8 కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేశారని యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఈ ఏడాది నెట్టింట బాగా వైరల్ అయిన వారిని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట. అయితే ఈ షో స్టార్ట్ అయ్యే వరకు కంటెస్టెంట్స్ ఎవరనే విషయం బయటికి రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బిగ్ బాస్ లీకులు వస్తుంటేనే ఉంటాయి. బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 ఆగస్టు 4న లేదా 11వ తేదీలో ప్రారంభం కానుందంట. గతంలో లాగే ఈసారి కూడా 100 రోజుల పాటు బిగ్ బాస్ షో సాగేలా ప్లాన్ చేశారంట మేకర్స్. అలాగే సుమారు 20 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగు పెట్టనున్నారంట. వీరిలో బర్రెలక్క, హేమ, సురేఖ వాణి, హీరో రాజ్ తరుణ్, యాంకర్ రీతు చౌదరి, కమేడియన్ కిరాక్ ఆర్పి, కుమారి ఆంటీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పరువు హత్యతో సంచలనంగా మారిన అమృత్ ప్రణయ్ ఇప్పుడు బిగ్ బాస్ షోకి రానున్నట్టు ప్రచారం జరుగుతుంది. వీరికి తోడు యూట్యూబ్, ఇన్స్టా మీడియాలతో ఫేమస్ అయిన స్టార్స్ ను హౌస్లోకి తీసుకురాబోతున్నారంట. కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఫుల్ క్లారిటీ రావాలంటే షో లాంచింగ్ వరకు వేచి చూడాల్సిందే.